హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే నా మోటో వ్లాగింగ్ సెటప్ సంబంధించి కొన్ని ఆర్డర్స్ అయితే చేశాను. ఆ ఆర్డర్స్ ఏంటియో ఇప్పుడైతే చూడండి. దీనికంటే ముందుగా నేనైతే మీకు ఒక వెబ్సైట్ అయితే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి డిజైన్ ఇన్ఫో. ఇక్కడ వచ్చేసరికి మనకి అన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించిన యాక్సెసరీస్ అండ్ గ్యాడ్జెట్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ మీరైతే చూడొచ్చు, మనకి డిఎస్ఎల్ఆర్ క్యామ్స్ ఉన్నాయి, యాక్షన్ కెమెరాస్ ఉన్నాయి, మైక్స్ ఉన్నాయి, ఇంకపోతే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఈ వెబ్సైట్ ని నేను పర్టికులర్ గా సజెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, నేను ఇప్పుడు కొన్న ఈ యాక్షన్ కెమెరా అండ్ మైక్ వచ్చేసరికి నేనైతే ఈ వెబ్సైట్ నుంచే ఆర్డర్ పెట్టాను. పర్టికులర్ గా ఈ వెబ్సైట్ లోనే ఎందుకు ఆర్డర్ పెట్టానంటే, నేను ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఈ కామర్స్ వెబ్సైట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో అయితే ప్రైసెస్ అయితే చెక్ చేశాను ఈ వెబ్సైట్ తో కంపేర్ చేసి. ఫస్ట్ నేను యాక్షన్ కెమెరాని కంపేర్ చేసి చూపిస్తాను చూడండి. అమెజాన్ లో వచ్చేసరికి 46,000 చూపిస్తుంది అప్రాక్సిమేట్ గా. ఫ్లిప్కార్ట్ లో కూడా 46,000 చూపిస్తుంది. బట్ ఈ డిజైన్ ఇన్ఫో వెబ్సైట్ లో మాత్రం మనకి 40,000 మాత్రమే చూపిస్తుంది. ఈ వెబ్సైట్ ఏం ఫేక్ వెబ్సైట్ కాదు. మీకు ఏదైనా డౌట్ గా ఉంటే యూట్యూబ్ లో డిజైన్ ఇన్ఫో అని క్లిక్ చేసి వీడియోస్ అయితే వస్తాయి, ఆ వీడియోస్ అయితే చూడండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసిన తర్వాతే నేను ఈ వెబ్సైట్ ట్రస్టెడ్ అని డిసైడ్ అయ్యి ఈ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ కొనుక్కోవాలి అనుకుంటే ద బెస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్ వచ్చేసరికి డిజైన్ ఇన్ఫో. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చూసేద్దాం. సో నాకైతే ప్యాకింగ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా అయితే చేసి ఇచ్చారు. మొత్తం బబుల్ ర్యాపర్స్, ప్లాస్టిక్ స్పాంజ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. మొత్తం ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనకి డిజైన్ ఇన్ఫో అని లోగోస్ అయితే కనపడుతున్నాయి. నాకు లోపల అయితే నేనైతే ప్రెసెంట్ 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చేసరికి డిజై ఓస్మా యాక్షన్ 5 ప్రో అండ్ 512 GB SD కార్డ్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకోటి వచ్చేసరికి డిజై మైక్ మినీ ఆర్డర్ చేశాను. ప్రెసెంట్ వాళ్ళ దగ్గర స్టాక్ లేదని చెప్పి కొంత టైం తీసుకొని డెలివరీ చేస్తామన్నారు. ప్రెసెంట్ అయితే నాకు యాక్షన్ కెమెరా వచ్చేసరికి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కి దీనికి మధ్యన 5,000 to 6,000 డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకపోతే మైక్ వచ్చేసరికి మనకు ఆల్ రౌండ్ 1,500 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటది. సో ప్రెసెంట్ నాకైతే యాక్షన్ కెమెరా అండ్ SD కార్డ్ అయితే పంపించారు. సో SD కార్డ్ వచ్చేసరికి శాండ్ డిస్క్ ఎక్స్ట్రీమ్ వేరియంట్. పర్టికులర్ గా ఎక్స్ట్రీమ్ ఎందుకు తీసుకున్నానంటే, మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఫాస్ట్ గా ఉండాలని చెప్పేసి నేనైతే శాండ్ డిస్క్ ఎక్స్ట్రీమ్ తీసుకున్నాను. యాక్షన్ కెమెరా వచ్చేసరికి నేనైతే DJI బ్రాండ్ అయితే ప్రిఫర్ చేశాను. బికాస్ ఆఫ్ మిగిలిన యాక్షన్ కెమెరాస్ తో పోలిస్తే దీని ఫీచర్స్ అయితే బాగున్నాయని అయితే ఇది ప్రిఫర్ చేశాను. ఒకసారి మీరు కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకోండి, వాటి రివ్యూస్ కూడా చూడండి, చూసాకే డిసైడ్ అయ్యి కొనుక్కోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో అయితే పెట్టుకోండి. ఇంకా మనం బాక్స్ లోపల చూసుకుంటే మనకైతే యాక్సెసరీస్ అని ఒక బాక్స్, ఓస్మా యాక్షన్ 5 ప్రో అనే ఒక బాక్స్, మనకైతే ఒక ట్రైపాడ్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనమైతే ఓస్మా యాక్షన్ 5 ప్రో బాక్స్ అయితే ఓపెన్ చేసాము. మనకి బాక్స్ లోపల మనకి యాక్షన్ కెమెరాకి ఎక్స్ట్రా కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా యాక్సెసరీస్ బాక్స్ విషయానికి వస్తే మనకైతే ఒక మౌంట్, ఇంకా మనకు ఒక ఛార్జింగ్ కేస్ టైప్ పవర్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి దాంట్లో యూజర్ మాన్యువల్, ఒక ఒక డీజే బ్రాండింగ్ తో ఒక కార్డ్ అయితే ఇచ్చారు. మనం ఏంటంటే దాన్ని స్కాన్ చేసుకొని దీంట్లో తీసుకునే వీడియోస్ మొత్తం మనం దాంట్లో ఎడిట్ చేసుకోవడానికి ఒక కార్డ్ అయితే ఇచ్చారు. ఇంకంతే. ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇదే మన
DJI Osmo Action 5 Pro యాక్షన్ కెమెరా వచ్చేసరికి చాలా చిన్నగా, లుకింగ్ వచ్చేసరికి చాలా డీసెంట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ మనం కేసు ఓపెన్ చేస్తే కేసు లోపల మనకి స్టిక్కర్ మౌంట్ ఒకటి, దాని క్లిప్ ఒకటి, ఇంకా ఆ క్లిప్స్కి మధ్యలో సెట్ చేసుకోవడానికి ప్లాస్టిక్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి యాక్సెసరీస్లో వచ్చేసరికి 2 స్క్రూస్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి ఒక ఎక్స్ట్రా మౌంట్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే పవర్ ఛార్జింగ్ కేస్ అయితే ఒకటి ఇచ్చారు. మనం ఏంటంటే బ్యాటరీస్ డైరెక్ట్ దాంట్లో పెట్టేసుకొని పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టినట్టు దానికి ఛార్జింగ్ పెట్టేస్తే సరిపోద్ది. బ్యాటరీస్ అన్ని ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతాయి. ఇవన్నీ మనకి ఫుల్ అయ్యాయి అని ఎలా తెలిసిద్దంటే, మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత అక్కడ మొత్తం గ్రీన్ లైట్స్ వచ్చాక మొత్తం గ్రీన్ లైట్స్ అన్ని ఆగిపోతాయి. దాంట్లో ఉన్న అన్ని బ్యాటరీస్ ఛార్జింగ్ ఫుల్ అయినట్టు మీనింగ్. ఇంకపోతే ట్రైపాడ్ విషయానికి వస్తే మనకైతే 2 meters లెంత్ వచ్చే ట్రైపాడ్ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్ గా మనకి బాక్స్ లో వచ్చింది. అయితే ఎస్టీ కార్డ్ విషయానికి వస్తే శాండిస్క్ ఎక్స్ట్రీమ్ 512 GB ఎస్టీ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి రీడ్ స్పీడ్ వచ్చేసరికి 190, రైట్ స్పీడ్ వచ్చేసరికి 130 Mbps అయితే ఇచ్చాడు. ఇంక ఇది పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా అయితే మనకి ఆ బాక్స్ లో వచ్చినాయి అయితే ఇవి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి అయితే మన యాక్షన్ కెమెరాని చూద్దాం. ఇంకొక బ్యాటరీ తీసుకొని యాక్షన్ కెమెరాలో వేసి అసలు యాక్షన్ కెమెరా ఎలా ఉందో చూద్దాం. సో మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయడానికి జస్ట్ అక్కడ ఒక క్లిప్ బటన్ ఉంటుంది, ఆ ప్యారో సింబల్ చూపిస్తూ దాన్ని క్లిక్ చేసి పైకంటే చాలు మనకైతే బ్యాటరీ క్లిప్ అయితే ఈజీగా ఓపెన్ అయిపోద్ది. మనం ఇంకా బ్యాటరీ తీసేసుకొని దాంట్లో వేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్, మనం పైకని లోపలికి పెట్టేసి కిందకి అంటమే. డిస్ప్లే ఆన్ చేయగానే మనకైతే లాంగ్వేజెస్ అయితే అడిగిద్ది. మనం ఇంగ్లీష్ అయితే సెట్ చేసుకోవాలి. అది అయిపోగానే మనకు ఒక క్యూఆర్ చూపించి దాన్ని అయితే మొబైల్తో స్కాన్ చేసి ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోమంటుంది. మనం మొబైల్ని కెమెరాతో సింక్ చేసుకుంటే మనకేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము హెల్మెట్కి పెట్టేసుకున్నాం అనుకో, మనకి విజువల్స్ ఎలా హెల్మెట్కి పెట్టుకున్న తర్వాత మనకి ఆ యాక్షన్ కెమెరాలో వీడియో క్యాప్చరింగ్ ఎలా ఉందనేది మనం ఫోన్లో అయితే చూసుకోవచ్చు డైరెక్ట్గా. మనకు DJI వాళ్ళు అయితే ఆ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. స్కానింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే డేట్ టైం అయితే సెట్ చేసుకుంటున్నాము. దాని తర్వాత మనం స్టార్ట్ క్లిక్ చేస్తే మన యాక్షన్ కెమెరా అయితే రెడీ అయిపోద్ది. దీని తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ పైన రికార్డ్ బటన్ ఉంటుంది. రికార్డ్ బటన్ ఒకసారి క్లిక్ చేయగానే మన కెమెరా అయితే స్టార్ట్ అయిపోద్ది, వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. మనం మిగిలిన యాక్షన్ కెమెరాస్తో పోల్చుకుంటే మనకి DJI చాలా ఫాస్ట్గా రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. జస్ట్ 1 click అలా క్లిక్ చేయగానే జస్ట్ 1 second డిలే, ఐ థింక్ ఆ 1 second డిలే కూడా ఉండదు అనుకుంటా. 1 second డిలే లేకుండానే మనకైతే వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడైతే నేను ఓవరాల్గా మనకి యాక్షన్ కెమెరాకి వచ్చేసరికి ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, టైం ల్యాప్స్ చేసుకోవచ్చు, సూపర్ నైట్ విజన్ చేసుకోవచ్చు, స్లో మోషన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. మనం ఇంకా చూస్తే మనము వీడియో క్వాలిటీని అయితే సెట్ చేసుకోవచ్చు. 1080p నుంచి 4K 60 FPS దాకా ఉంది. 1080p నుండి 4K 120 FPS దాకా అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి వీడియోలో మనం వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్, స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. మనకి వీటితో పాటు లెఫ్ట్ సైడ్లో మనకి స్టెబిలైజేషన్ కోసం రాక్ స్టడీ ప్లస్ అని అయితే ప్రొవైడ్ చేశారు. మనం దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. మనం మ్యాండేటరీగా మోటో వ్లాగ్స్ చేస్తున్నాం కాబట్టి మనం రాక్ స్టడీలో పెట్టేసుకొని వైడ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇంకేదన్నా ఆఫ్ రోడ్లో ఉంటే రాక్ స్టడీ ప్లస్ పెట్టేసుకుంటే సరిపోద్ది. మనకి అల్ట్రా వైడ్ ఇంకేదన్నా ఎక్కువ నేచర్ని ఎక్స్ప్లోర్ క్యాప్చర్ చేయాలి అనుకున్నప్పుడు అల్ట్రా వైడ్ పెట్టుకుంటే బెటర్. మనకి ప్రజెంట్ అయితే బైక్ డ్రైవింగ్ అప్పుడు వైడ్ యాంగిల్ రాక్ స్టడీ అయితే సరిపోద్ది. ఇంకపోతే మనకి వీడియో క్యాప్చరింగ్ సంబంధించి మనకైతే ప్రో ఆప్షన్ అయితే ఉంటుంది. ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి సెట్టింగ్స్ నాకు అంతగా పెద్దగా తెలియదు. నేను ఒకసారి వీడియోనంతా
అన్ని సెట్టింగ్స్ చూసుకుంటూ వీడియో అంతా క్యాప్చర్ చేసుకొని ఏ సెట్టింగ్లో వీడియో బాగా క్యాప్చర్ అయిందో చూసి అవి నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, లేదా ఏదో షార్ట్ వీడియో అయినా చేస్తాను. ఇంకా ఓవరాల్గా కెమెరా అయితే సూపర్, ఎందుకంటే నాకు నచ్చింది తీసుకున్నా కాబట్టి ఆటోమేటిక్గా బాగున్నా బాగాలేకపోయినా నచ్చేసిద్ది. నెక్స్ట్ నాకు 2 days తర్వాత నాకు DJI మైక్ మినీ అయితే డెలివరీ చేశారు. పర్టికులర్గా ఇదేందుకు తీసుకున్నాను అంటే, మనం మోటో బ్లాగింగ్కి మనకి వైడ్ మైక్ అయితే కావాలి. బట్ నేను వైర్లెస్ మైక్ ఎందుకు తీసుకున్నానంటే, ప్రజెంట్ నేను ఇంకా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయలేదు కదా, ఈలోపు చేసే వ్లాగ్స్ అన్నిటికీ ఈ వైర్లెస్ మైక్ ఉపయోగపడిద్ది అని చెప్పేసి అయితే నేను ఇది తీసుకున్నాను. రెండోది ఏంటంటే, మనం రైడింగ్ చేసేటప్పుడు కూడా వైర్లెస్ మైక్ పెట్టుకోవచ్చు. బట్ మనం ఏంటంటే హెల్మెట్లో ఆ ఆప్షన్ లేదా ఆ ఫెసిలిటీ ఉంటే మనము డైరెక్ట్గా హెల్మెట్లో తగిలిచ్చేసి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మనకు ఆడియో కూడా క్లియర్గా రికార్డ్ అయ్యిద్ది. రెండోది ఏంటంటే, ఇది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 2 hours అయితే వస్తుంది. నేను చెక్ చేయలేదు, చెక్ చేసి ఓవరాల్గా చెప్తాను. ఇంకా బాక్స్ ఓపెన్ చేయగానే ప్రీమియంగా మనకైతే పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు DJI బ్రాండింగ్తో. ఇంక ఇది వచ్చేసరికి ఈ పౌచ్కి సంబంధించిన కొంచెం మాన్యువల్. ఇంకా మనకు లోపల వచ్చేసి USB టు డ్యూయల్ టైప్ C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక డ్యూయల్ ఆడియో జాక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇంకా 2 డెడ్ క్యాట్స్, ఛార్జింగ్ కేసు అండ్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ థింగ్, మనకి రిసీవర్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న వేరియంట్ వచ్చేసరికి 1 రిసీవర్ అండ్ 1 ట్రాన్స్మిటర్. ఇంకో వేరియంట్ కూడా ఉంది, 1 రిసీవర్ 2 ట్రాన్స్మిటర్స్. మామూలుగా నేను ఒక్కనే కాబట్టి వీడియోస్ చేసుకునేది, నేను సింగిల్ ట్రాన్స్మిటర్ చాలా అనుకున్నాను, అందుకని ఈ వేరియంట్ తీసుకున్నాను. మనకి ఇప్పుడు పాడ్కాస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలాంటి వాళ్ళకైతే మనం డ్యూయల్ ట్రాన్స్మిటర్స్ సింగిల్ రిసీవర్ తీసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ వచ్చేసరికి 1 ట్రాన్స్మిటర్ 1 రిసీవర్ అయితే తీసుకున్నాను. మనకైతే బాక్స్లో ఓవరాల్గా వచ్చినాయి అయితే ఇవి. నేను సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, యాక్షన్ కెమెరా అండ్ మైక్ రెండు ఎలా కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేశాక మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఆన్ చేసుకోవాలి, కెమెరాలో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా సెట్ చేయాలి, ఇవన్నీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. డెడికేటెడ్ వీడియో అంటే ఏదో షార్ట్ వీడియో ఆర్ లాంగ్ వీడియో ఏదైనా ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ అన్బాక్సింగ్ చేస్తున్నా. సో ఇది గైస్ ఈరోజు ఈ వీడియోలో నేను వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా ఏమన్నా కొనుక్కోవాలి అంటే డిజైన్ ఇన్ఫోలోకి వెళ్ళి కొనుక్కోండి. పర్టికులర్గా ఎందుకు ఈ వెబ్సైట్ అని చెప్తున్నానంటే, మీరు ఆల్రెడీ చూశారు, అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, ఈ డిజైన్ ఇన్ఫోకి అట్లీస్ట్ వీటి మీద 4 to 5K డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎలాగో మనీ పెడుతున్నాం, ఆ పెట్టేదేదో మనకు కావాల్సింది ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ఎక్కడ కొనుక్కుంటేనేమి మనకి ఒరిజినల్ ప్రొడక్ట్సే వస్తున్నాయి. సో నేను వాళ్ళని ట్రస్ట్ చేశాను, వాళ్ళు నాకు పంపుతా అన్నారు, పంపించారు. సో ఇది ఓవరాల్ ఈ వీడియో అయితే. ఇంకోటి, నేను ప్రీవియస్గా హిమాలయ బైక్ వీడియో అయితే చేశాను, నాకు ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ప్రతి వీడియోకి ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.